హే గాయ్స్, మీరు చూస్తున్నారు ఎస్పీటీ వ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, మొదటైతే నేను అనంతపురం బస్ స్టాండ్ ఉంది కదండి, బస్ స్టాండ్ నుంచి గుత్తిరెడ్డికి రూట్లో అయితే ఉన్నాను. సో కరెక్ట్గా చెప్పాలంటే త్రిబుల్ బార్ ఉంది కదా, త్రిబుల్ రెస్టారెంట్ అండ్ బార్ అనేసి ఉందన్నమాట. దీనికి ఆపోజిట్లో మీరు గమనిస్తే కనుక మనోజ్ఞ హోటల్ అనేసి ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి టీ కేఫ్ ఉంటుంది, అలానే మార్నింగ్ టిఫిన్ ఉంటుంది, అలానే లంచ్ ఉంటుంది, మధ్యాహ్నం ఈవినింగ్ వచ్చేసి మనకి డిన్నర్ కూడా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్ నౌ. హలో గైస్, ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లోపలికి వెళ్దాం చలో. సో స్టార్టింగ్లో రాగానే మనకి సో చూడొచ్చు కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అంత విశాలంగా అయితే ఉంది. అండ్ ఇక్కడ వస్తే కనుక మనకి స్టార్టింగ్లోనే ఒక టీ కేఫ్ కనిపిస్తుంది అనమాట. సో టీ కేఫ్ ఇక్కడ చూడొచ్చు, మీకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. స్నాక్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, అన్నీ కూడా దొరుకుతాయి. ఓకే, ఇంకా తర్వాత వచ్చేసి ఇట్లా వస్తే కనుక మనకి ఇదంతా డైనింగ్ అనమాట. ఇటు పక్క ఓపెన్ ఏరియాలో కూర్చొని తినచ్చు, అండ్ ఇటు పక్క వచ్చేసి మనకి ఇక్కడ కూడా ఓపెన్ ఏరియాలో కూర్చొని తినచ్చు. ఇంకా కొద్దిమంది టీ తాగడానికి వస్తారు కదా, వాళ్ళకు వచ్చేసి ఇక్కడ ఓపెన్ ఏరియా ఇచ్చారు చూడొచ్చు. ఇదిగోండి, ఇదంతా కూడా ఓపెన్ ఏరియా. ఇక్కడ కూర్చొని టీ కానీ స్నాక్స్ కానీ అవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. చూడొచ్చు, చాలా హైజీనిక్గా అయితే ఉందన్నమాట అంతా కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక నోటీస్ బోర్డు ఉందన్నమాట. ఉదయం మధ్యాహ్నం ఏముంటుంది, ఇడ్లీ, వడ, దోశ, ఆనియన్ దోశ, ఎగ్ దోశ, సెట్ దోశ, ఉప్మా దోశ, గీ దోశ, ఉగ్గాని దోశ, పూరి, ఇంకా ఫాస్ట్ ఫుడ్ కూడా ఏముంటుంది కూడా రాశారనమాట. చూస్తానికి హైదరాబాద్ బిర్యానీ ఉంటుంది మధ్యాహ్నం, ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుంది, నాటుకోడి బిర్యానీ ఉంటుంది, ఎగ్ ఫ్రై, ఇట్లా అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో ఇదంతా కూడా మనకి కౌంటర్ అనమాట. సో ఇక్కడే మనం టేక్ అవే తీసుకెళ్ళచ్చు, డైనింగ్ చేయొచ్చు, అన్నీ కూడా ఇక్కడే అనమాట. సో ఇక్కడ కూడా ఒక పెద్ద మెనూ అయితే ఉంది. ఓకే గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ హోటల్ ఓనర్ గారు అయితే ఉన్నారనమాట. ఆయన బాగున్నారా? ఓకేనా, ఇక్కడ ఏమేమి ఉంటాయి చెప్పండి అన్న. మన దగ్గర వచ్చేసి మార్నింగ్ 7 నుంచి 12 వరకు టిఫిన్ దొరుకుతుంది. మన దగ్గర ఉగ్గాని, చిత్రాన్నం, పులిహోర, పలావు, పొంగల్, ఉప్మా, కరివేపాకు రైసు, పుదీనా రైసు, వెజిటేబుల్ రైసు, టమోటా రైసు, జీరా రైసు, ఆనియన్ దోశ, ఎగ్ దోశ, ఉప్మా దోశ, ఇంకా రకాలు ఉన్నాయి. ఇంకా దాంట్లో మార్నింగ్ ఇంకా మధ్యాహ్నం మిల్స్ సిస్టమ్ ఉంటుంది, బిర్యానీ ఉంటుంది, వైట్ రైస్ ఉంటుంది, మిల్స్ ఉంటుంది, చపాతీ, రాగి ముద్ద, నాటుకోడి బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ ఉంటుంది మన దగ్గర. స్పెషల్ హైదరాబాద్ దమ్ బిర్యానీ 150 రూపాయలు ఉంటుంది. స్పెషల్ మన దగ్గర. ఈవినింగ్ నైట్ ఏముంటుంది? నైట్ మన దగ్గర వచ్చేసి మిర్చి ఉంటుంది, స్నాక్స్ ఐటము, బజ్జీలు, అల్చంద వడ, పునుగులు ఉంటాయి మన దగ్గర. నైట్ అయితే ఫుడ్ ఉండదు, ఓన్లీ స్నాక్స్ ఐటమ్ మాత్రమే ఉంటుంది. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ ఓపెన్గా కూర్చొని తినడానికి బాగుంది, బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ బాగుంది. లోపల కేఫ్ కూడా బాగా నచ్చింది, అంటే లోపల టీ తాగే వాళ్ళు కానీ ఇంకా కొంచెం ప్రైవేట్గా ఉండేవాళ్ళు అక్కడ ఉండొచ్చు అనమాట. కిచెన్ కూడా ఓపెన్ కిచెనే బాగా కనిపిస్తుంది అనమాట. మేము అన్నీ కట్టెల పొయ్యి మీదే చేసేది మామూలుగా, మొత్తం ఆల్ ఐటమ్ అన్నీ. సో ఆల్రెడీ 1 year బ్యాక్ కలిసాము ఇక్కడ మేము సందర్భంలో, మళ్ళీ ఇప్పుడు వచ్చి వీడియో తీస్తున్నాం అనమాట. మన దగ్గర మధ్యాహ్నం కూడా మిల్స్, బిర్యానీ, మొత్తం మన ఆల్ ఐటమ్ అంతా వంట మాస్టర్ నెల్లూరు నుంచి వచ్చినారు. మొత్తం ఆల్ ఐటమ్ వాళ్ళే చేస్తారు. నెల్లూరు మిల్స్ అని మన దగ్గర హైదరాబాద్ దమ్ బిర్యానీ అని చాలా ఫేమస్ చేస్తారు. నెల్లూరు నుంచి మాస్టర్లు వచ్చినారు మనకి, వాళ్ళు చాలా బాగా చేస్తారు. అంతా నెల్లూరు స్టైలే మనకంతా చేసేదంతా. ఓకే, వెజిటేబుల్ పలావ్, పులిహోర, టమోటా రైస్, లెమన్ రైస్, పొంగల్, పెరుగన్నం. మార్నింగ్ పెరుగన్నం ఉంటుంది అందరు. కరివేపాకు రైస్, ఉగ్గాని బజ్జీ, పొడి, నెయ్యి, అన్ని ఆల్ ఐటమ్ ఇస్తాం దానికి. పూరి, ఓకేనా, అంతా బాగుంది. టిఫిన్ సంబంధించి చేసే విధానం కానీ మార్నింగ్ అవుట్ అంతా బాగుంది.
ఇక్కడ టిఫిన్ స్టార్టింగ్ రేట్ ఎంతనా? మనం ఏ ఐటమ్ తీసుకున్నా 40 రూపాయలైనా మన దగ్గర. ప్రతి ఒక్క ఐటమ్ తీసుకున్నా 40 రూపీసే. ఏది తీసుకున్నా ఓన్లీ 40 రూపీస్. ఓన్లీ 40 రూపీసే. ఓకే. సో అది ఫ్రెండ్స్, ఇక్కడైతే కిచెన్ కూడా నాకు నచ్చింది, నిజంగా చెప్తున్నాను. సాంబార్ కావచ్చు, ఆ చట్నీలు కావచ్చు, అంతా కూడా పర్ఫెక్ట్గా అయితే కనుక పెట్టుకున్నారు అనమాట. అంతా కూడా నీట్గా ఉంది. సో ఉప్మా కూడా ఉంది. ఉప్మా మర్చిపోయినాము, చెప్పలేదు మనము. ఇక్కడ ఉప్మా ఉంది, బొంబాయి చట్నీ కూడా ఉంది, బొంబాయి సాగు. కానీనా మేమంతా కట్టెల పొయ్యి మీద చేస్తాం, చూద్దాం. అన్న మేమన్నీ కట్టెల పొయ్యి మీదైనా చేసేది. ప్రతి ఐటమ్ అంతా రైస్ కానీ, బిర్యానీ కానీ, కుష్కా కానీ, ఆల్ ఐటమ్ కట్టెల పొయ్యి మీదే. మేము టేస్ట్ కూడా బాగుంటుంది. మేము 10 ఏళ్ళ నుంచి ఇదే వాడుతున్నాం, ఇట్లా కంటిన్యూ చేస్తున్నాం. చాలా బాగుంది మాకు ఇది. కట్టెల పొయ్యే వాడుతున్నాం. ఓకే, ఇప్పుడైతే ఫుడ్ రివ్యూస్ ఇక్కడ ఉన్న అంకుల్ వాళ్ళతో తీసుకుందాం. హాయ్ అన్న, బాగున్నారా? హాయ్, బాగున్నావున్నా. ఇక్కడ దోశ తింటారు కదా, బాగుందా టేస్ట్? సూపర్గా ఉంది అన్న దోశ. బాగుందా? సాంబార్ సూపరే, దోశ సూపర్గా ఉంది. ఓకేనా, మీరు ఎప్పటి నుంచి వస్తారన్న ఇక్కడికి? ఇక్కడ 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళు అవుతుందా? హోటల్ పెట్టిన నుండి. ఓకే అన్న, మీరు చెప్పండి అన్న. వస్తాం, బాగుంది. బాగుంది. ఓకే ఓకే, ఆయన మీ ఆయననా? నా చెప్పన్నా, బాగుందా టేస్ట్? బాగుంది నా టేస్ట్ అన్నీ బాగుంటాయి ఇక్కడ. లెమన్ రైస్ బాగుంది. అంటే పొడి చట్నీ ఇచ్చాను కదా. ఇంకోటి మనకి ఇక్కడ వచ్చేసి 3 రకాలు పెట్టేశారు. బొంబాయి చట్నీ ఉంది. ఇక్కడే ఐటమ్స్ అన్నీ ఉంటాయి, బాగుంటాయి. ఐటమ్స్ మొత్తం అన్నీ బాగుంటాయి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. ఓకే గైస్, ఇప్పుడైతే మేము మసాలా దోశ ఆర్డర్ ఇచ్చాము. సో ఒక పెద్ద దోశని కట్ చేశారనమాట. ఇంకోటి ఎక్కడ ఉంది చూడండి, ఒక దోశ ఇట్లా ఉంది అనమాట. అండ్ వచ్చేసి మనకి సాంబార్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి చట్నీ అనమాట. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉంది. నెయ్యి ఫ్లేవర్ బాగుంది, బాగా రోస్ట్ అయింది. దోశ కూడా బాగా కరుము ఉంటుంది, క్రిస్పీగా ఉంది. చట్నీ కూడా బాగుంది. సాంబార్ కూడా బాగుంది గైస్. ఓకే, దోశ పరంగా అయితే నాకు నచ్చింది, వర్తే. మసాలా దోశ పరంగా అయితే కనుక టేస్ట్ అదిరిపోయింది. ఇక్కడ ఒక వడ ఉంది, 2 ఇడ్లీ ఇచ్చారు, గోబులాట్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ వచ్చేసి మనకి వెజ్ పులావ్ ఉంది, చట్నీ, పెరుగు చట్నీ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి పొంగల్ ఉంది, చట్నీ, సేమ్ కాంబినేషన్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి కరివేపాకు రైస్, కుర్మా ఇచ్చారు, చట్నీ ఇచ్చారు. అక్కడ చూస్తున్నారా, పూరి, పెద్ద పూరీలు 2 ఉన్నాయి. మనకు చట్నీ ఇచ్చారు, కుర్మా ఇచ్చారు, అలానే బొంబాయి సాగు ఇచ్చారు. సో అదిరిపోయింది కదా టేస్ట్ పరంగా. మీకు కావాల్సిన ఫ్లేవర్ మీరు తినచ్చు. అలాగనే మీకు మార్నింగ్ పెరుగన్నం కూడా ఉంటుంది, స్టార్టింగ్లో చెప్పినట్టుగానే. ఇంతకన్నా చెప్పండి, పెరుగన్నం కూడా అదిరిపోయింది అసలు. లైక్ చేయండి, ఫాలో చేయండి, మళ్ళీ కలుద్దాం. ఇడ్లీ అయితే ఎంత స్మూత్గా ఉంది అసలు, చూడండి. మల్లెపూ ఇడ్లీ మాత్రం ఉంది, అట్లా తింటే అట్లా కరిగిపోతుంది. జయవ్లాగ్స్ టేస్ట్ బాగుందా? ఓకే, జయవ్లాగ్స్ కూడా అదరగొట్టేసినాడు ఫుడ్. మనకి చూసారా మీరు, లెమన్ రైస్ ఉంది, పొడి, బజ్జీ, చట్నీ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి టామరిన్ రైస్, అలాగే పొడి, బజ్జీ, చట్నీ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి ఉగ్గాని, వడ, అలాగనే మనకి పొడి ఇచ్చారు. అలాగనే ఇక్కడ వచ్చి ఇంకో పొడి ఇచ్చారు, పప్పల పొడి. సూపర్, ఎవరు మిస్ చేసుకోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మధ్యాహ్నం అయితే అయిందనమాట. ఇంతవరకు చూస్తారు మీరు మార్నింగ్ టిఫిన్ సెక్షన్.
ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం లంచ్ వచ్చేసి ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే వెజ్తో మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు వెజ్ సంబంధించి చాలా రకాల స్వీట్ కావచ్చు, పెరుగు కావచ్చు, ఇట్లా మంచి పప్పు కావచ్చు, ఇంకా ఆ పెరుగు తాలింపు కావచ్చు ఇచ్చారు. ఇది కాస్ట్ ఉందన్నా? 80 రూపీస్. 80 రూపీస్. మీకు చెప్పండి ఇక్కడ ఏమేమి ఉంటాయని. ఆ మిల్స్ అది ఎగ్ బిర్యానీ 120, నాటుకోడి బిర్యానీ 250, చికెన్ హైదరాబాద్ దమ్ బిర్యానీ 150 రూపాయలు, కుష్కా గుడ్డు 50 రూపాయలు, గుడ్డుతో సహా 50, పరోటా 50 రూపాయలు, ముద్ద చికెన్ 150 రూపాయలు, చపాతీ 50 రూపాయలు, మిల్స్ 80 రూపీస్. సో మీల్స్ వచ్చేసి 80 రూపీస్ అనమాట. సో మీరు చూడొచ్చు ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ ఉంటుంది. ఇంక ఇప్పుడు వచ్చేసి టేస్ట్ చూద్దాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు మార్నింగ్ కానీ లంచ్ టైంలో, మధ్యాహ్నం కానీ, ఈవినింగ్ టైంలో డిన్నర్ కానీ మీరు వచ్చి విజిట్ చేయండి. ఒకసారి తింటే మీకే తెలుస్తుంది అనమాట. సో అన్న కూడా అక్కడే ఉంటాడు కౌంటర్లో. మీకు ఏం కావాలో చెప్పండి, బాగా చేయిస్తారు, బాగా తినచ్చు. సో అదే అనమాట. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, అంతా బాగుంది. ఇప్పుడు ఫుడ్ రివ్యూ వచ్చేటప్పటికి చూడొచ్చు మీరు ఎగ్ ఇచ్చారు, అలానే మనకి చికెన్ గ్రేవీ ఇచ్చారు, అలా మనకు రైతా ఇచ్చారు. ఓకేనా, ఒక నింబు కూడా ఇచ్చారు అనమాట. ఆనియన్స్ యాజ్ యూజువల్ ఇచ్చారు. సో రైస్ కూడా చాలా క్వాలిటీ అయితే ఇచ్చారు. క్వాలిటీ అండ్ క్వాంటిటీ బాగుంది. టేస్ట్ చేద్దాం. రైస్ బాగుంది, ముక్కలు చూద్దాం. నాటి అంటే నాటినే, మామూలు కాదు. సో మీరు కూడా ఆన్లైన్లో నుంచి కూడా తెప్పించుకొని తినచ్చు. లేదంటే బస్ స్టాండ్ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది, వాకబుల్ డిస్టెన్సే, మనకు రోడ్డుగా ఉంటుంది కాబట్టి మీరు కూడా విజిట్ చేయండి. సో టేస్ట్ పరంగా టేస్ట్ బాగుంది, హైజీనిక్గా బాగుంది. మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ముఖ్యంగా ఫాలో అవ్వండి గైస్. ఓకేనా, మరి వీడియో ఎంతో క్లోజ్ చేస్తూ దిస్ యువర్ ప్రసాద్ తాళ్ళపాల సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్.